నిలబెట్టాడు. దేవుడు చెప్పిన మార్గములో మనం ఎవరమో తప్పిపోయామో ఒకసారి ఎవరి యొక్క గోత్రాన్ని వారు పరీక్షించుకోండి అని చెబితే, అదుగో ఏవండి ఎవడతడు? యోధా గోత్రములో నుండి జెరోహు మునిమనుమడు కర్మి కుమారుడైన ఆకాను పట్టబడును అని వాక్యంలో చూస్తాం. దేవునికి స్తోత్రం. ఆకాను దేవునికి విరోధి కాడు, కానీ ఎందుకు విరోధి అయ్యాడనంటే దేవుడు చెడును విసర్జించమన్నప్పుడు అతడు దానిని విసర్జించడం బదులు దానిని ఏం చేశాడు? దాచుకున్నాడు, దానిని తెచ్చుకున్నాడు, దానిని పదిలపరుచుకున్నాడు, దానిని ఇంటిలో భద్రంగా ఉంచుకొని ఆ ఇల్లంతటికి శాపానికి కారకుడైపోయాడు. ఎవరు? ఆకాను. దేవుని బిడ్డలారా, దేవుని ఇక్కడ సన్నిధిలో చెబుతున్నాను, నీ ఒక్కడి వల్ల నీ కుటుంబం దీవించబడాలన్నా, నీ కుటుంబం శపించబడాలన్నా నీవు దేవునితో చేసే నిబంధనను బట్టే దేవుడు మనల్ని దీవింతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యంలో ఉంది, అతి విస్తారమైన ఏమొచ్చిందట? యెహోషాపాతు ఏం తెచ్చుకున్నాడు? అతి విస్తారమైన ధనము, ప్రశస్తమైన నగలను కనబడును, తమకిష్టమైనంత మట్టుకు తాము కొనిపోగలిగినంత మట్టుకు ఎక్కువ కొల్లసొమ్ము అతి విస్తారమైనందున దానిని సమకూర్చడానికి 3 దినాలు పట్టెను. 4వ దినమున వారు బెరాకా లోయలో కూడి అక్కడ వారు కృతజ్ఞతాస్తుతులు యెహోవాకు చెల్లించునందున నేటి వరకు బెరాకా లోయ. స్తోత్రం చెప్పండి. బెరాకా అనే మాటకు అర్థం ఏంటి? స్తుతి. చెప్పండి. బెరాకా అనగా రెండో మాట ఆశీర్వాదం అని కూడా వస్తుంది. స్తోత్రం చెప్పండి. ఇక్కడ దేవుని స్తుతించారు, యుద్ధము చెయ్యలేదు. ఎవరు? ఎందుకు అంటే వీళ్ళు ఎవరి మీద ఆధారపడ్డారు? చెప్పాలి, పురుషులు కూడా చెప్పాలి, వాక్యం నోటితో ఉచ్చరించండి. దేవుని మీద ఆధారపడడం ఏంటో అర్థం ఏంటో తెలుసా? నీవు ఏ కష్టం వచ్చినా, ఎలాంటి పరిస్థితి వచ్చినా మోకరిల్లి దేవుని వైపు చూడడం. ఆమేన్ చెప్పండి. నీ చుట్టూ ఎన్ని రకాల మనుషులు నీ ఆలోచనలకు భిన్నముగా వారు మాట్లాడినా, నీకు సలహాదారులు ఎంతోమంది సలహాలు ఇచ్చినా, అమ్మా ఈ పనిలో ఎలా చేస్తే బాగుంటుంది, లేకపోతే ఈరోజు చేస్తే బాగుంటుంది, వీళ్ళు కలిస్తే బాగుంటుంది, వాళ్ళ దగ్గరికి వెళితే బాగుంటుంది, చాలామంది రకరకాల మనుషులు నీకున్న పరిస్థితుల మధ్యలో చెప్పినా నీవు బెదరకుండగా, కదలకుండగా, నిశ్చలముగా దేవుని మీద ఆధారపడి మోకాలు వేసి కన్నీరు కార్చి కనిపెట్టి ఆయన కోసం ఎదురు చూస్తామే, ఆయన కార్యము చేయడం మొదలు పెడతాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చెడును ఏం చేయడం? విసర్జించడం. 4 రకాలైన సైన్యాలు వచ్చేస్తే యెహోషాపాతు తన ప్రజలు, తన సైన్యము, తన యొక్క దేశంలో ఉన్న జనులందరూ కూడా వారు ఒకే ఒక తీర్మానం చేసుకున్నారు. యెహోషాపాతు ఒకే ఒక్క మాట చెప్పాడు, మనమందరము దేవుని దగ్గర మోకరిల్లుదాం, మనమందరము ఉపవాసం ఉండి ఏం చేద్దాం? మనమందరము దేవుని సన్నిధిలో విచారణ చేద్దాం. దేవునికి స్తోత్రం. చూసారా, దేవుని ఎప్పుడైతే వాళ్ళు విచారణ చేయడానికి పూనుకున్నారో, ఎప్పుడైతే వారందరూ ఏక మనసు కలిగి వెళ్ళడం మొదలెట్టారో, వారు ఎప్పుడైతే తమ సమస్యను తమ మీద కాకుండా దేవుని దగ్గర మోకరిల్లి దేవుని దగ్గర తమ భారాన్ని పెట్టారో, దేవుడే చెబుతున్నాడు, ఈ యుద్ధము మీరు భయపడవలసిన పని లేదు. ఎందుకంటే మీ చేతులకి, మీ కాళ్ళకి, మీ ఖడ్గాలకి పని లేదు, నేనే యుద్ధం చేస్తాను. ఆమేన్. ఆయన చేస్తే యుద్ధం ఎలా చేశాడో తెలుసా? ఏమండి, 3 రోజులట వాళ్ళు కూర్చుకోవడానికి ఎంత కూర్చుకున్నారంటే మోయలేనంత కూర్చుకున్నారట. దేనికి స్తోత్రం చెప్పండి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆయన ఇస్తే నీ ఇంటిలో కొదువు ఉండదు. ఆమేన్ చెప్పండి. ఆయన ఇస్తే నీ ఇంట్లో ఏముండదు? కొదువు ఉండదు. కొదువు అని అందరూ అన్నా నీ కొదువు లేకుండా దేవుడు చేస్తాడు. నీకు ఇంకా నిండి పొర్లేటట్లుగా చేస్తాడు. ఇంకా ఆయన మిమ్మల్ని తృప్తిపరిచేటట్లుగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. అందరికీ కరువు ఉంది, కానీ
చెప్పండి. ఇప్పుడు అందరికీ కరువు ఉంది, కానీ ఎవరికి కరువు లేదు? సరే, పెద్ద విధవరాలకి ఏం లేదు, కరువు లేదు. స్తోత్రం చెప్పండి. అందరికీ ఉంది కదా, అందరికీ ఉంది, కానీ ఈవిడికి ఉండాలి కదా. ఎందుకు లేదు అని అంటే ఒకే ఒక మాట, నీ భారము, స్తోత్రం, నీవు ఆయన్ని నమ్ముకున్నావు. ఆమేన్. ఇదిగో యెహోవా యందు ఆయన దాచించిన మేలు ఎంత గొప్పదంటే, అందరూ మా ఇంటి దగ్గర లేదు 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 అంటే ఆమె అంటుంది, నా ఇంట్లో తరగలేదమ్మా అంటుంది. దేనికి స్తోత్రం? నా బుడ్డిలో నూనె తరగలేదమ్మా, నా తొట్టిలో పిండే తరగలేదమ్మా, రండి, ఒకవేళ మీకు కూడా నేనేం పెడతాను, ఆహారం పెడతాను. దేనికి స్తోత్రం చెప్పండి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే నిన్ను పెట్టేలాగా చేస్తాడు. ఆమెను చెప్పండి, పెట్టేలాగా చేస్తాడు. ఎంతమంది అలా ఉండాలనుకుంటున్నారు? సగం సగం ఎత్తకండి, ఎత్తిదేదో గట్టిగా ఎత్తండి. అలాగా మీరు ఉండాలంటే ఏం కలిగి ఉండండి? భయభక్తులు అంటే ఏం విసర్జించండి? చెడుని విసర్జించండి. దేనికి స్తోత్రం? ఏం విసర్జించండి? చెడుని. మనది కాదా, దాన్ని ఏం చేయాలి? కొన్నిసార్లు అప్పు చేస్తాం, తీర్చలేము. మందా అది? చెప్పరా? అది మందా? అప్పు ఇచ్చాడు కదా, అప్పు తీసుకున్నాం కదా, ఏం చేయాలి? ఇప్పుడు చెప్పరా? తీర్చాలో వద్దా? కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే, ఆడు చచ్చిపోయాడు, ఇంక ఇది మందే. ఎవడు చచ్చిపోయాడు? నిజంగా చెప్పనా, ఒకవేళ మనం చెడుని విసర్జించేవారమైతే, అయ్యా మీ తండ్రి గారు ఉన్నప్పుడు నాకు డబ్బులు ఇచ్చాడు, నేను వాడుకున్నాను, మీకు ఇవ్వలేకపోయాను, మీరు ఆయన పిల్లలు, దయతో నన్ను మన్నించండి, ఇదిగో ఈ డబ్బులని ఇచ్చేయాలి. దేనికి స్తోత్రం? దీన్నే ఏం విసర్జించడం? చెడుని ఏం చేయడం? విసర్జించడం. మనం ఏం చేస్తామంటే, అప్పిచ్చినోడు చావాలి. ఎవడు చావాలి? అప్పిచ్చినోడు ఏం చేయాలి? అప్పిచ్చినోడు చావాలి, మళ్ళా కొత్తోడు నాకు అప్పు ఇవ్వాలి. ఇది ఏ గుణం? ఇది ఏ గుణం? ఏ గుణం చెప్పండి? ఇది మంచి గుణమా, చెడ్డ గుణమా? మరి నువ్వు దీవించబడాలంటే నీ క్రియలు దేవునికి ఇష్టంగా లేకుండా నీ ప్రార్థన దేవుడికి ఎలా ఇష్టం అవుతుంది? నీ ప్రార్థన దేవుడు, నేను 3 రోజులు చేస్తానండి, లేకపోతే తలక్రిందులుగా చేస్తానండి, లేకపోతే నేను ఇంకా ఎక్కువ చేస్తానండి, రాత్రి 3 గంటలకే లేస్తానండి, తెల్లారుజామున నేను నా చేసే ప్రార్థన అండి, ఎంత ప్రార్థన అండి, ఏమీ లేదు. నీ ప్రార్థన అంతా బుష్ అంతే. గాలి తీసిన, బుడగలో కొట్టిన గాలి ఎలాగైతే బయటకు పోతుందో అలాగే పోతుంది. ఎందుకంటే చెడుతనమును విసర్జించిన వాని ప్రార్థన గంటలు తరబడి చేసే ప్రార్థన కాదు, ఒక్క మాట పలికిన ఆయన ఆలకించునుగాక. స్తోత్రం చెప్పండి. నేనే జీవమగల దేవుని సేవకున్నైతే అన్నాడు ఒక ఆయన. ఆమెన్ చెప్పండి. నేనే జీవమగల దేవుని సేవకున్నైతే ఎంత ప్రార్థన చేశాడు? కరిమేలుపై గంటలు తరబడి చేయలేదు. ఏమంటే పొద్దునుంచి సాయంకాలం దాకా వాళ్ళు కోతలు కోసుకున్నట్లుగా శరీరాన్ని కోసుకోలేదు. వాళ్ళు రంకెలేసినట్లు, కేకలేసినట్లు బిగ్గరగా స్వరమెత్తి రా 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 అని పిలవలేదు. దిగిరా 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 అని అనలేదు. ఒకే ఒక చిన్న ప్రార్థన చేశాడు. చెదిరిపోయిన ఇశ్రాయేలు గోత్రములో 12 రాళ్లను మరలా అక్కడ సమకూర్చి, కట్టెలను సమానముగా పేర్చి, అదిగో వాటన్నిటినీ అక్కడ కందకమును తవ్వించి, నీళ్లను పోయించి, ఎద్దును వధించి ఆ కట్టెల మీద పెట్టి, ఇదిగో అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవా, నీ ప్రజల మధ్యలో నీవు ఉన్నవాడు అని నిరూపించుకోవడానికి ఆకాశం నుండి అగ్ని పంపి ఈ దహన బలిని దహించును ఆయన అన్నాడు. దేనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అద్భుతము జరగలేదా? ఆశ్చర్యమైన రీతిగా ఆకాశం నుండి అగ్ని దిగివచ్చి కట్టెలపై ఉన్న ఆ ఎద్దును, ఆ మాంసమును, కందకము కింద ఉన్న నీళ్లను సైతము ఆరిపోచేసి బూడిదిగా మార్చేసిన మహాదేవుడు ఆయన. స్తోత్రం చెప్పండి. దానికోసం గంటలు ప్రార్థన చేయలేదు. ఎంత? ఒక స్వల్పమైన, శ్రేష్టమైన, అనుకూలమైన, యోగ్యమైన ప్రార్థన చేసిన వాడు ఆయన. ఆమెన్ చెప్పండి.